ప్రధానంగా ఇక్కడ మూసీ రివర్కి సంబంధించి గాంధీ సరోవర్ ప్రాజెక్టు దగ్గర 2.5 ఎకరాలు బఫర్లో కలుసుకుని చెప్పేసి కథనాలు వినిపిస్తున్నాయి. ఏంటి? ఫస్ట్ ఏమో వాళ్ళు మేము ఇక్కడ 2004 నుంచి 2010 మధ్యన కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ అండి. ఓకే. అప్పుడు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం 9 meters బఫర్ జోన్ అని ఉంది గైడ్లైన్స్ లో. కంప్లీట్ అప్రూవల్స్ అప్పుడు ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్, అందరికి తెలిసింది. మాకు అన్ని అప్రూవల్స్ వచ్చాయి, మేము అన్ని బిల్స్ కడుతున్నాము, వాటర్ బిల్ అవన్నీ కడుతున్నాము, అన్ని ప్రాపర్ గా ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి సడన్ గా ఫస్ట్ ఏమో హైడ్రా అని ఈ ప్లేస్ కావాలన్నారు. తర్వాత మేమంతా వాదించడము ఇదంతా అబ్జెక్ట్ చేస్తే తర్వాత ఇప్పుడు వాళ్ళు హైడ్రా అని అంటున్నారు. హైడ్రా ఎట్లయితుంది? మేము తీసుకున్నప్పుడు 9 meters, ఇప్పుడు 15 meters అని చెప్పారు. 15 meters అంటే ఇప్పుడు మేము అఫెక్ట్ అవ్వాలా? మీరు గైడ్ లైన్స్ చేంజ్ చేసుకుంటూ పోతుంటారు. ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేస్తారు, ఆ ప్లేస్ కావాలంటే ఏం చేస్తారు? ఇండైరెక్ట్ గా బఫర్ జోన్, హైడ్రా, మీకు ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టుకుంటారు. దానికి మేము అంటే గతంలో కేసీఆర్ పరిపాలనలో కూడా 10 సంవత్సరాలు ఉంది, అంతకుముందు ప్రభుత్వాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడు ఇలాంటి నోటీసులు ఏమైనా వచ్చాయా మీ ఫ్లాట్కి కానీ అలాంటి? ఇండివిజువల్ గా ఫ్లాట్ ఓనర్స్ కి కానీ అట్లా కమిటీకి కానీ రాలేదండి మా అపార్ట్మెంట్ కి. బట్ మా ల్యాండ్ సర్వే నెంబర్స్ కి అక్వైర్ చేస్తున్నామని, అంటే గత ప్రభుత్వాలు ఏమైనా వచ్చినాయా? గత ప్రభుత్వాలు ఏం రాలేదు. ఇప్పుడు రీసెంట్ గా మన రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పటి నుంచి మాకు కష్టాలన్నీ, అంతకుముందు ఎటువంటి కష్టాలు లేదు. స్టార్టింగ్ లో వేరే పార్టీ ఉన్నప్పుడు మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1-2 months లో మాకు మంచిగా వాటర్ రిలీజ్ చేస్తారు. మాకు పైప్ లైన్స్ వేయించుకుని ప్రాబ్లం సాల్వ్ అయింది. మెయిన్ రోడ్ కచ్చా వచ్చగా ఉండింది, పోవడానికి వెహికల్ చాలా కష్టంగా ఉంటుండే మాకు. అది రిక్వెస్ట్ చేసాం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాకు హెల్ప్ చేస్తారు ఆ టైంలో, అది కూడా సాల్వ్ అయింది. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కానీ మేము రిక్వెస్ట్ చేయాలన్నా కూడా మాకు అటువంటిది ఏ ఆస్కారం లేదు, స్కోప్ కూడా లేదు. ఎవరైనా వింటారని డైరెక్ట్ గా డెమాలిష్ ప్లేసెస్, అక్విజిషన్ మాకు కూడా నోటిఫై చేయకుండా డైరెక్ట్ న్యూస్ పేపర్లోనే రిలీజ్ చేసేస్తున్నారు. మీకు ప్రాంతానికి దగ్గరగా బాపు ఘాట్ ఉంది, కానీ ఇక్కడ 5,000 కోట్లతోటి గాంధీ స్టాచ్యూ నిర్మించడం అంత అవసరం ఉందంటారా? అది అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ దగ్గరలోనే 1.5 kilometers బాపు ఘాట్ ఉంది. చాలా మీరు ఎంత డెవలప్ చేసుకుంటే అంత ప్లేస్ కూడా ఉంది. ఆల్రెడీ గాంధీ విగ్రహం కూడా ఉంది, కావాలంటే అక్కడ డెవలప్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు మా ప్లేస్ ని టార్గెట్ చేస్తున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఏమన్నా అంటే ఇక్కడ ఇదంతా మూసి వాటర్ ఉంది, మీకు ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ చెత్త ఉంది, మీకు వాసన వస్తుంది. మాకు లేని ప్రాబ్లము వాళ్ళకేంటి? మేము ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, ఇక్కడ చెత్త ఉంది, మూసి నది నుంచి మాకు ప్రాబ్లం వస్తుంది, వాసన వస్తుందని మేము కంప్లైంట్ చేయలేదు. వాళ్ళకి ఎందుకు అంత ప్రేమ మా అపార్ట్మెంట్ మీద? ఏమైనా ఉంటే, అంత ప్రేమ ఉంటే ప్రజల మీద ఏదైనా చెయ్యండి, క్లీన్ చేపియండి, ఏదైనా గోడ కట్టియండి, ఏదైనా నెట్ వేపియండి, అలాంటివి వేపియండి. అంతేగాని మీ అపార్ట్మెంట్ మొత్తం కులగొడతాం, మీకు ప్రాబ్లం ఉంది అని అంటే అది ఎంతవరకు కరెక్టా? ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళంతా 500 flats ఉన్నారండి. 500 ఫ్లాట్స్ లో అపార్ట్మెంట్ ఇది గ్రేటర్ కమ్యూనిటీ. దీంట్లో ఒక్కొక్క ఫ్యామిలీలో 3-4 members అయినా ఉంటారు. దగ్గర 2,000 నుంచి 3,000 మధ్యన ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఇంతమంది ఇప్పుడు ఎక్కడికి రీలొకేట్ అవుతారు? నియర్ బై ఏరియాలో ఇంతమందికి అకామిడేట్ చేసే రెంటల్ హౌస్ కానీ ఏమైనా దొరుకుతాయి? అంటే ప్రభుత్వం ఏమంటుంది, కాంపన్సేషన్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా, కాంపన్సేషన్ ఇస్తే మీరు సమ్మతమేనా? మీకు కంపెన్సేషన్ అంటే ఇది మేము 10 years బ్యాక్ ఉన్నామండి. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా, ఏ పండుగ జరిగినా, బతుకమ్మ జరిగినా, ఏ పండుగ జరిగినా ఇంట్లో ఎవరింట్లో వాళ్ళలాగా కాదు. అందరం కిందికి వస్తాము, అన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. వినాయక చవితి కానీ, దుర్గా పూజలు కానీ, బతుకమ్మ కానీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఒకే రిలీజియన్ అని ఏం లేదు. ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇప్పుడు సీఎం ఇట్లా రేవంత్ రెడ్డి ఇట్లా అక్వైర్ చేసి ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే జనాలకి, అదర్ స్టేట్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి హైదరాబాద్కి రావాలి, వస్తే ఇది సేఫ్ కాదు అన్న ఇంప్రెషన్ అండి మనం ఇచ్చేది. ఎవరైనా రీలొకేట్ కావాలన్నా, మనకి స్టేట్ డెవలప్ అవ్వాలన్నా ఒక సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఇవ్వాలి మనం వచ్చే వాళ్ళకి. అంతేగాని ఎవరైనా రావాలంటే టెన్షన్, ఇన్వెస్ట్ చేయాలంటే భయం వాళ్ళకి. గవర్నమెంట్ ఎప్పుడైనా అక్వైర్ చేయొచ్చు, నీ ప్లేస్ నచ్చినా, నీ ల్యాండ్ నచ్చినా, నీ ఇల్లు నచ్చినా, వాళ్ళు ఏదైనా రూల్స్ చేంజ్ చేయొచ్చు, ఎప్పుడైనా అక్వైర్ చేయొచ్చు. మన చేతుల్లో ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా, ప్రాపర్ వ్యాలిడేషన్స్ ఏమున్నా కానీ మనం కాపాడుకోలేమన్న భయం అయితే అందరు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చాలా చాలా తగ్గిపోతాయి కూడా. ఇందులో కొంతమంది ఏదైనా కాంపన్సేషన్ ఓకే అని చెప్పారు, ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి.
లేదండి అంత తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎవ్వరు ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఒప్పుకునే ఛాన్సే లేదండి. మేము అంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం. ఇక్కడ 80% 70% రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాం. మేము అంతా లైఫ్ టైం సేవింగ్స్ తీసుకొచ్చి గోల్డ్ తీసుకొచ్చి పెట్టినాము, అప్పులు తీసుకొచ్చి కొనుక్కున్నాము. ఇప్పుడు సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తాం? వాళ్ళు ఎంత మాకు డూప్లెక్సెస్ ఇచ్చినారు, కోట్లు ఇచ్చినా మేము ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఫోర్ వాల్స్ ఉన్న ఇల్లు కాదు, చుట్టూ గ్రీనరీ. హైదరాబాద్లో ఎక్కడా లేని అంత మంచి పొల్యూషన్ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ ఉంటుంది ఇక్కడ. మీరు ఏ అపార్ట్మెంట్స్కి వెళ్ళినా, ఎక్కడ ప్లేసెస్ వెళ్ళినా, మెయిన్ రోడ్స్ మీద ఉంటే చాలా నాయిస్, చాలా పొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు. మేమంతా 2 years బ్యాక్ ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఉండవు, అంత హైజీన్గా గ్రీనరీగా ఉంటుంది. మీరు ఒకసారి మా వ్యూస్ చూపిస్తే. సో ఇలాంటి అపార్ట్మెంట్ వదులుకునే ప్రసక్తి లేదు. మేము మా పిల్లలకి ఇవ్వాల్సిన ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇది. ఇంత గ్రీనరీలో మా ఫ్లాట్స్ మేము అలా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే గతంలో వర్షాకాల పరిస్థితులలో ఏమైనా ఇక్కడ మీకు దగ్గరగా మూసి వాగు ఉన్నది కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేదండి, ఇంతవరకు మేము ఇక్కడ 10 years నుంచి ఉన్నాం. అటువంటి ప్రాబ్లం ఎప్పుడు మేము ఫేస్ చేయలేదు. ఇంకా మా బాల్కనీస్ నుంచి, మా విండోస్ నుంచి చూస్తే మంచి వ్యూ ఉంటుంది. నది వెళ్ళే వ్యూ చాలా బాగుంటుంది. మేమంతా స్టేటస్లో పెట్టుకుంటాం, ఎక్కడ ఉన్నారు, ఏ లొకేషన్, ఎక్కడ ఉన్నారో అని అడుగుతాం. హైదరాబాద్లో అంటే హైదరాబాద్లో ఇంత మంచి లొకేషన్ ఎక్కడ ఉందని అడుగుతుంటారు. అలాంటి మంచి వ్యూ ఉన్న లొకేషన్, ఇంత గ్రీనరీ ఉన్న ప్లేస్ని మీరు అక్వైర్ చేస్తామంటే మేము ఇచ్చే పరిస్థితి లేదండి. సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి ఒకటే ఒక రిక్వెస్ట్ అండి, మేమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మేమే కాదు, బయట చాలా మంది ల్యాండ్స్ కావాలని మీరు అక్వైర్ చేయాలని చూస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఒక ఆశయం, కళ, ఇల్లు తీసుకోవడం. మీరు ఇలాంటి బేసిక్ మా రైట్స్ని మీరు తీసుకుంటానంటే మేము ఊరుకునే పరిస్థితి ఉండదు.